తెలుగుదేశం ఆశాజ్యోతి రామ్మోహన్ నాయుడు అని నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. డిసెంబర్ 18 బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు జన్మదినం సందర్భంగా నర్సన్నపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం కూటమి అభిమానులతో కలిసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం. పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, మన నియోజకవర్గం ప్రజానీకం తరపున, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరపున తెలియజేస్తూ, మరి నాకు కలిపి కొంచెం ఎగ్జామ్షన్ కొంచెం మాట్లాడడానికి మీ అందరూ అనుమతితో, ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లా రాష్ట్రం మోగిపోయింది. ఎర్రన్నాయుడు గారు చనిపోయాక దేశం తల్లడిల్లింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశంకి నాదుడు లేడు, సరి తెలుగుదేశం పని అయిపోయిందని కొంతమంది తట్టా బొట్టా కట్టుకొని కలిపి తెలుగుదేశం వదిలేసి వెళ్ళిపోయారు, తట్టా బొట్టలు కట్టేసి. ఆ పరిస్థితుల్లో మన ఆశాజ్యోతి చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు, అంటే మన తెలుగుదేశం బ్రతికిందంటే మన సైకిల్ రాముడు, మన రామ్మోహన్ నాయుడు సైకిల్ రాముడు వేషం వేశాడు. సుదీర్ఘ సైకిల్తో ప్రయాణం చేసి గ్రామాల్లో ప్రజలకు తట్టి లేపి మళ్ళా తెలుగుదేశం పూర్వ వైభవాన్ని తేవడంలో చంద్రబాబు నాయుడు ఒక పక్క పాదయాత్ర అయితే, మన సైకిల్ రాముడు సైకిల్ యాత్రతో మళ్ళీ ఇక్కడ పార్టీని బ్రతికించాడు. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ బ్రతికుంది. ఈవేళ ఆ చెట్టు కొమ్మలో ఈవేళ మనం సేద తీర్చుకుంటున్నామంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, మన జిల్లా రామ్మోహన్ నాయుడు గారు, అది ఎవరూ మర్చిపోవడానికి లేదు. అటువంటి వ్యక్తి ఈవేళ ఒక పార్లమెంట్ సభ్యుడిగా 3 పర్యాయాలు ఎన్నిక అవడమే కాదు, బెస్ట్ పార్లమెంటరీగా మరి ఆ గౌరవాన్ని, అపూర్వమైన గౌరవాన్ని కలిపి పొందారు భారతదేశంలో మన పార్లమెంట్ సభ్యులు. అలాగే ఈవేళ చిన్న పిన్న వయసులోనే కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించడమే కాకుండా క్యాబినెట్ మంత్రిగా మొదటి వరుసలో కూర్చోవడం కాదు. కారణం ఏంటంటే మనకుండే రేషియోని బట్టి పార్టీ పరంగా ముందు వరుసలోకి రావచ్చు, కానీ అందరూ తలలు తిప్పి చూసే విధంగా ఈవేళ అందరి ప్రశంసలు, అంటే రూలింగ్ పార్టీ కాదు అపోజిషన్ వాళ్ళ తల ప్రశంసలు కలిపి అందుకొని పార్లమెంట్ అంటే ఎలాగుండాలి, మరి కేంద్ర మంత్రి అంటే ఎలాగుండాలని చాటి చెప్పిన వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు. అది అందరూ మన గర్వం, మన బిడ్డ, ఈ శ్రీకాకుళం ముద్దు బిడ్డ రామ్మోహన్ నాయుడు గారు. అతను ఈ 38 జన్మదినాలు కాదు, అతను 100 జన్మదినాలు చేసుకోవాలి. మనందరి ఆయుస్సు అతనికి భగవంతుడు ఇవ్వాలి. 100 సంవత్సరాలు అతని నాయకత్వంలో మన జిల్లా ఎలాగా ఉంటుంది, మన పార్లమెంట్ ఉంటుంది, దేశంలో కలిపి అతని నాయకత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నూతనంగా నిన్న జరిగే ఎన్నికల్లో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా మరి బాధ్యతలు డీసీ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన వరుస డీసీ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టినటువంటి మరి మన వెంకటప్పలనాయుడు గారికి, అలాగే చిన్న చంద్రశేఖర్ గారికి మరి మనందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా మరి సాగునీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నుకోబడిన చాలామంది ఉన్నట్టున్నారు. మన అడ్వకేట్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. మన మెండశ్రీని ఉన్నాడు, మన చెమ్మలక్ష్మి